హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు. ఆల్రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన హుషారైన పాల్వంచ అలాంగ్ విత్ మన హుషారైన విజయతో. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడతాం మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. హబీబో ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ముగ్గురు స్కూల్ పిల్లలు వచ్చారు ఎలా విజయతో పాటు. సో ఆ స్కూల్ పిల్లలు మనల్ని ఎంటర్టైన్ చేస్తారంట. ఏ క్లాస్ చదువుతున్నారమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఇదేంటండి 4th క్లాస్ 5th క్లాస్ స్కూల్ అమ్మాయిలా ఉంది. హాలిడేస్ తర్వాత డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాం అనుకుంటే హౌస్ వైఫా. ఈ రోజుల్లో హౌస్ వైఫ్ అనకూడదు, మా ఇంటి మహారాణి, మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం నేనే. మా ఇంటి బంగారాన్ని నేనే. ఓకే, సో ఆ వెండి పేరేంటి? మీ ఆయన గారి పేరు సాయి కిరణ్. సాయి కిరణ్. కిర్రు బావా. ఏ కిర్రు బావా అంత తొందరపడ్డావు? స్కూల్ అమ్మాయిని చేసుకున్నావేంటి కంగారు పడి? 4 రోజులు అయితే పెద్ద హీరోయిన్ వచ్చేది కదా. సరే, ఎందుకు కిర్రు బావా పెళ్లి చూపులా లవ్వా? పెళ్లి చూపులే. పెళ్లి చూపులే. కిర్రు బావ ఎందుకు నచ్చాడు? 5 రీజన్స్ చెప్పు. నెంబర్ 1 హ్యాండ్సమ్ గా ఉంటారు. నెంబర్ 2 స్మార్ట్ గా ఉంటాడు, హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఇయ్యే చెప్పుద్దేమో. చెప్తారు. ఇంకా మంచి క్యాష్ పార్టీ. మంచి. మూడోది బట్టల షాప్. రోజు కావాల్సిన బట్టలన్నీ వేసుకోవచ్చు. ఇంకో రీజన్ పెళ్ళికొడుకు బట్టల షాప్ అనగానే నాకు నచ్చాడు. మనం అందరం విమానంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో అందరూ వాళ్ళే కాదు, మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి. విమానంలో ఫ్లైట్ లో బిజినెస్ అనమాట. ఫ్లైట్ లో నువ్వు పల్లీలు అమ్మాలి, ఆమె పకోడీలు అమ్ముద్ది, ఈమె పానీపూరి అమ్ముద్ది. మాదంతా ఆల్మోస్ట్ ఫ్లైట్ బిజినెస్ లే అనమాట. నీది ఫ్లైట్ లో పల్లీలు. రెడీ? చూపించు అసలు నీ తడాకా చూపించి దండాన మనం వచ్చేసి మన దగ్గర 4 కేజీల పల్లీలు ఒకేసారి అయిపోవాలి. పొట్లం 500, పొట్లం 500. ఫ్లైట్ కదా మరి. ఫ్లైట్ కదా. ఇందాక అర్థం అవుద్ది. రెడీ, కమాన్. పొట్లం 500, పొట్లం 500 పల్లీలే. పొట్లం 500, పొట్లం 500 పల్లీలే. మనము ఫ్లైట్ లో అమ్ముతున్నాం, కొంచెం పాష్నెస్ యాడ్ చేయడానికి. పల్లీలే. పొట్లం 500, పొట్లం 500 పల్లీలే. పొట్లో కుదరదా? ఒక్కసారి పద్మవ్యూహంలోకి వచ్చిన తర్వాత వెను తిరిగేదే లేదు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇదిగో బావ బట్టల కొట్లో ఒక్క రోజుకి ₹1,00,00,000 అమ్మితే మనం ఫ్లైట్ లో ఒక్క రోజుకి 1,50,00,000 సాధించాలి. అంతే. అయితే 500 వర్కౌట్ అయ్యేలేవు. 50,000 వేసేద్దాం. పొట్లం 50,000, పొట్లం 50,000 పల్లీలే. మా ఇందాక హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. నువ్వు డబ్బులు లేకపోతే మెడలో నెక్లెస్ ఇచ్చేయి. దా నువ్వు అమ్ము. పొట్లం పొట్లం పల్లీలే. అటు తిరుగు. అక్కడ ఈమెకి అమ్ముతావేంటి? ఈమె కొనే బేరం కాదు, అదే అక్కడ అమ్ము. రెడీ? కాదు, ఫ్లైట్ లో ఎలా ఉండాలి? ఊగుతుంటాం ఫ్లైట్ లో. ఇలా ఆ పల్లీలే అంటావేంటి? ఊగిపోతుంటది ఫ్లైట్. రెడీ? మీరు ఊగరా? మీరు ఫ్లైట్ లోనే ఉన్నారు. నేను సీట్ లో ఉన్నా. సీట్ లో లేవు, నుంచున్నావు. నుంచోబెట్టావు. స్టాండప్. రెడీ? ఊగండి అందరూ. పొట్లం 500, పొట్లం 500 పల్లీలే. 500 కాదు, 50,000. పొట్లం 50,000, పొట్లం 50,000, పొట్లం 50,000 పల్లీలే. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే, అడవిలో పిల్లల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి అన్నం పెడుతున్న పిల్లల తల్లి. అడవిలో పిల్లల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి అన్నం పెడుతున్న పిల్లల తల్లి. పిల్లుల తల్లి పిల్లల్ని ఎందుకు ఆడిస్తుంది? దాని పిల్లులు వదిలేసుకొని. అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి అన్నం పెడుతున్న పిల్లల తల్లి. అడవిలో పిల్లల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లల్ని ఆడిస్తున్న పిల్లల తల్లి. అన్నం ఏది? అన్నం లేదు. అన్నం పెడుతుంది అటక మీద పిల్లల తల్లి. రెడీ? అడవిలో పిల్లుల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద అడవిలో పిల్లల్ని ఆడిస్తున్న పిల్లుల తల్లి, అటక మీద పిల్లలకి అన్నం పెడుతున్న పిల్లల తల్లి. ఓకే, సూపర్. మెళ్ళో నల్లబూసలు వేసుకొని మోసం చేయాలని మమ్మల్ని ఎందుకు ట్రై చేస్తున్నావు? స్కూల్ పిల్లలా ఉండు. నేను స్కూల్ పిల్లని కాదు. ఆల్రెడీ స్కూల్ పిల్లలు ఉన్నారా? ఉన్నారు, 2 పిల్లలు నాకు. కానీ డ్రెస్ ఏంటి బావేంటి ఇంకా హీరోయిన్ డ్రెస్ లేపిస్తున్నాడు? వేయించుకోద్దా?
ఆయన ఇష్టం అయింది, మా ఇష్టం మాది మీరు అంటారా? మాత్రం హీరోలా ఉండొచ్చు, మేము మాత్రం ఉండకూడదా? కరెక్ట్. మొత్తానికి ఒప్పుకుందమ్మా, మీరు మాత్రం హీరోల్లో ఉండొచ్చని. తిడితే తిట్టింది, అదైతే బాగుంది. మీరు హీరోలు, మేము హీరోయిన్స్. ఓకే. మేము హీరోలు ఓకే, మీరు హీరోయిన్స్ కాదు. మీరు సూర్యకాంతాలు, ఛాయాదేవులు, ఇంకా అలాంటి వాళ్ళు. ఆమని ఇగో అలేఖ్యాలు. అది ఇప్పుడు అలా ఉండకపోతే మాట వినరు కదా అంటున్నారు ఇందు గారు. వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోమేది మా బావే, బట్టలు ఉతికేది బావే, పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసేది బావే, వంట చేసేది బావే. నువ్వేం చేస్తున్నావు? ఇంకా తింటారంట. సరే, కానీ మా ఇంట్లో అన్ని చేసేది నేనే. నువ్వే? మా వారు జాబ్కి వెళ్తారు. ఏ జాబు? అయ్యో మర్చిపోయారా? బాబు పేరేంటి? రమేష్. రమ్ము. రమ్ము అనగానే ఏంటి అలాగా వెల్కల్ తిరుగుతుంటే అమ్మా అయ్యో. ఎక్కడ దొరికాడు బావా? ఖమ్మం. ఖమ్మంలో. ఎన్ని సంవత్సరాలు లవ్వు? అరేంజ్డ్ మ్యారేజ్. ఇప్పుడు ప్రతి ఎక్కడికి వెళ్ళినా బాబు ఇలాంటి డ్రెస్సులు వేసుకోమంటాడా? మాకే స్పెషల్ ఎఫెక్ట్ అయ్యేది. లేదు, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివే. ఇలాంటివే, లేదంటే అసలు బావ ఊరుకోడు. ఏం పేరు బావ పేరు? రమ్ము కదా. రమేష్. రమ్ము. ఏమని పిలుస్తాం ముద్దుగా? నాన్న. నాని. నాన్న. నాన్న. ఓకే, మరి మీ పిల్లలు ఏమని పిలుస్తారు? నాన్న. డాడీ. అచ్చా, అక్కడ ఇంగ్లీష్ పెట్టిందండి. వాళ్ళ డాడీ, ఈమె నాన్న, ఆయన మమ్మీ. ఆయన మమ్మీ. ఒక టంగ్ ట్విస్టర్ అట్లా అర్థం జాగ్రత్తగా ఉంది. దానికంటే ముందు ఆమెమో ఫ్లైట్ లో పల్లీలు అమ్మింది, నువ్వు ఫ్లైట్ లో పానీపూరి అమ్మాలి. యాక్షన్. ఎంతకా నీ ఇష్టం? ఎంతకంటే 100 రూపాయలకి ఒక పూరి విత్ పానీ. ఒక పానీపూరి 100, ప్లేట్ 500. రెడీ, యాక్షన్. ఆ వేడి వేడి పానీపూరి ప్లేట్ 100 రూపాయలే. ఓకండి, ఫ్లైట్ లో ఉన్నాం మనం. కాదు, ఫ్లైట్ లో వేడి వేడిగా పానీపూరి లేరు కదా, అంటే వేడి ఉండకూడదు కదా. మేము హాట్ వాటర్ లో ముంచి. వా. వేడి వేడి పానీపూరి ప్లేట్ 500. చల్లగా ఉండదు, వేడిగా ఉంటుంది. ఇప్పుడే శనగపప్పు వేసాం, బాగా మసాలా, ఆలు మసాలాతో పన్నీరే, పల్లీలే, పానీపూరియే. రెడీ, యాక్షన్. యాక్షన్. నువ్వే బాగుంటున్నావు. ఆ వేడి వేడి పానీపూరి ప్లేట్ 500. రమేష్ బాబా విను జాగ్రత్తగా. చెప్పు. రమేష్ బాబా షాక్ అవుతాడేమో. కొత్త బిజినెస్. అమ్మా పల్లెలు పానీపూరి ఎప్పుడు అమ్ముతున్నావు తల్లా అని. రమేష్ బాబు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. వేడి వేడి బఠానీ వేసి అమ్ముతున్నామమ్మా, ప్లేట్ 500 పానీపూరి. ఇప్పుడు రమేష్ బాబు షాక్ ఏంటి తెలుసా? నేను హీరోయిన్ డ్రెస్ లని కొంది చేస్తే నువ్వు వెళ్ళి పానీపూరి అమ్ముతావా? ఆ డ్రెస్ కి అసలు ఆ పానీపూరికి ఏమైనా సెట్ అయిందా? ఆయన అవాక్కై షాక్ తో వచ్చిన ఆ మైకులు అలాగే చూస్తున్నాడు. ఓకే, సూపర్. టంగ్ ట్విస్టర్ ఆడుతాం, జాగ్రత్తగా విను. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చిల్లర డబ్బుల కోసం పోదాం పట్నం, చిత్రాడ జాతరలో తిరుగుదాం రంగుల రాట్నం. చిటారు కొమ్మల మిఠాయి పొట్లం, చిల్లర డబ్బుల కోసం పోదాము పట్నం, చిత్రాల జాతరలో ఎక్కుదాం రంగుల రత్నం. చిటారు కొమ్మల మిఠాయి పొట్లం, చిల్లర డబ్బుల కోసం పోదాము పట్నం, చిత్రాల జాతరలో వెక్కుదాం రంగుల రత్నం. వెతుకుదాం. ఇదిగో రమేష్ బాబా, ఇది సంగతి. మరి ఏంటో చూడు. ఆల్ రైట్, ఇంకో సిస్టర్ వచ్చారు. మరి బాల్య వివాహం చేసుకున్న ఇంకో సిస్టర్. అంతేనా లేదంటే మా పాల్వంచులు ఇదేమన్నా స్పెషల్ ఫ్యాషనా? ఏమో కదా, ఇన్ఛార్జ్ పెళ్లి చేసిన ఇన్ఛార్జ్ మాత్రం పట్టుకెళ్ళాలి పోలీసులు. ఇందాక ఇందు అనే ఒక మనిషి ఉన్నారండి ఇక్కడ, చాలా వెరీ ఫేమస్ మనిషి. సో నువ్వేనా? అది నేనే. సరే, ఏంటి అయింది సంగతులు? చెప్పాలనే. స్కూల్ ఏజ్ లో పెళ్లి చేసుకున్నావా, కాలేజ్ ఏజ్ లో పెళ్లి చేసుకున్నావా? అసలు ఏంటి? కాలేజ్ గ్రాడ్యుయేట్ అయ్యాక. కాలేజ్ లో లవ్వా? లేదు, అరేంజ్. బావ పేరేంటి? సతీష్. ఎక్కడ దొరికాడు బావ? ముంబై. ముంబై సే ఆయా సత్తి బావ. ఒరిజినేట్ అక్కడేనా? అక్కడే, బర్త్ అక్కడే. సో పెళ్లి చూపులో బావ నచ్చడానికి 4 రీజన్స్. ఫస్ట్ రీజన్, సత్తి బావ నచ్చడానికి కారణం ముంబై సే ఆయా మేరే. బాలీవుడ్ హీరో కదా, నచ్చుతాడు కదా, బాగుంటాడు. అది కాకుండా 4 చెప్పు, అది నేను చెప్పేసా కదా. ఫస్ట్ రీజన్ టాటూ. గట్టిగా టాటూ ఉంటది. టాటూని కూడా చూసి ఇష్టపడుతున్నారా? అందుకే ఈ మధ్య ఒళ్ళంతా టాటూలు వేసుకుంటున్నారు బావా. రంబా హో 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 అని. ఓకే, టాటూ చూసి టాటూ నచ్చడం వల్ల మా సత్యబాబుకి ఓకే చెప్పింది. ఇంకా పర్సనాలిటీ బాగుంటుంది. జిమ్మా?
కొంచెం గట్టిగా మాట్లాడి. ఎక్కడే ఉంటావు? ముంబైలో ఉంటాను. అవును, ముంబైలో ఉంటావా? అందుకే అడ్రస్ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తావా? ఓకే, మా ప్రోగ్రామ్ కోసం కమన్. ఎందుకు గట్టిగా మాట్లాడితే మేము ముంబైలోకి వచ్చేవాళ్ళం కదా. అక్కడ మా అత్తమ్మ మీ షో చూస్తుంది. అవునా? అత్తయ్య గారి పేరేంటి? నిర్మల. నిర్మలా అత్తయ్య, నమస్తే. కైసా హో? అచ్చా హో? అప్పుడప్పుడు ఇది రావు హో, అప్పుడప్పుడు హమ్ ఉదర్ రావు హో. అడిగానని చెప్పి అత్తయ్య గారిని, నిర్మల అత్తయ్య గారిని. ఫ్లైట్ లో పకోడీ అమ్ముతున్న హైందూ బాగా అనిపిస్తాడు. హైందూయేనా? హైందు. నువ్వే అనిపిస్తావు ఆయన్ని? మామ. మామా మామ. మామా మామా మామా. అప్పుడు ఆయన ఏమే బామా అనాలి కదా. ఎందుకు ఏంటి మామ? దోమ అంటాడు. ఆ? ఏంటి దోమ? ఏంటి దోమ? ఇదేదో బాగుంది. మామా అంటే ఆ చెప్పు దోమ. ఓకే, ఫ్లైట్ లో పకోడీ అమ్ముతున్న దోమ. రెడీ, యాక్షన్. పకోడీ పకోడీ కందా పకోడీ. కంద పకోడీ. ఉల్లిపాయ పకోడీ, కందా పకోడియా? ఓకే, రెడీ, కంద యాక్షన్. పకోడీ. ఇంట్లో కొత్తిమీర ఉంది, తోటకూర ఉంది, పాలకూర ఉంది. ఎట్లా ఉందంట పకోడీ. అలా కాదు సిస్టర్. కొత్తిమీర పకోడే, ఉల్లి పకోడే, పాలకూర పకోడే, కంద పకోడే. అలా అన్నమాట. కంద పకోడీ, పాలకూర పకోడీ, కొత్తిమీర పకోడీ. నిర్మలా అత్తయ్య గారే. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. ముంబై కోడలు అంతే అలాగుంటారు నిర్మలా అత్తయ్య గారు. నిర్మలా అత్తయ్య గారు రారా ఎప్పుడు? ఈసారి మన బాంబుల సచ్చి బాంబులు పిలుచుకురా. ఓకే, సరేనా, మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు టంగ్ టెస్ట్కి వెళ్దాం. జాగ్రత్తగా విను. ఫ్యాషన్ షోలో వాక్ చేస్తే ర్యాంప్ వాక్, ర్యాంప్ షోలో షేక్ బేబీ షేక్ అంటూ బ్రేక్ చేస్తే బ్రేక్ వాక్. ఫ్యాషన్ షోలో వాక్ చేస్తే ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్. ర్యాంప్ షోలో షేక్ బేబీ షేక్ అంటూ బ్రేక్ చేస్తే బ్రేక్ వాక్. ఫ్యాషన్ షోలో వాక్ చేస్తే ర్యాంప్ వాక్. ర్యాంప్ షోలో షేక్ బేబీ షేక్ అంటూ షేక్ చేస్తే బ్రేక్ వాక్. ఫ్యాషన్ షోలో వాక్ చేస్తే ర్యాంప్ వాక్. వాక్ ర్యాంప్ వాక్ లో షేక్ బేబీ షేక్ చేస్తే బ్రేక్. ఆ షేక్ బేబీ షేక్ చూపించాలి. షేక్ బేబీ షేక్, సత్తి బేబీ షేక్, షేక్ బేబీ షేక్. అది ఫ్యాషన్ షోలో వాక్ చేస్తే ర్యాంప్ వాక్. ర్యాంప్ వాక్ లో షేక్ బేబీ షేక్ చేస్తే బ్రేక్ వాక్. బ్రేక్ వాక్. ఓకే, సూపర్. కంగ్రాట్స్. కంగ్రాట్స్, కంగ్రాట్స్. సూపర్. మరి మీరు కూడా చూస్తూ ఉండండి మన సంజయమినిలో మా ఇంటి దేవత అండ్ అలేఖ్య అని అప్పుడప్పుడు అక్షంతలు ఇస్తూ ఉండండి. లేకపోతే అమ్మో చాలా డేంజర్ కదా. అంతే. ఈ మధ్య కొంచెం మంచిదాన్ని అయ్యావు కదా. అవును. మళ్ళీ ఎప్పుడు చెడ్డదాన్ని అవుతావు? మంచోడు చెడ్డదైనప్పుడు నేను ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ దబిడే దిబిడే. ఆల్ రైట్, మనకి ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇందు, హరీష, రాధిక అండ్ మధుప్రియ. సో అందరూ అలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇక చూడండి కుమ్మేస్తాం అంటున్నారు. రెడీయా? టర్న్ మ్యూజిక్. రమణ లోడెత్రా చెక్ పోస్ట్ పడుతుంది. ఏమే రోజంత సంతోషపడుతుంది. రోజెత్త ఎవరు మధ్యలో? రమణ లోడెత్రా చెక్ పోస్ట్ పడుతుంది. ఏమే సంతోషపడుతుంది. ఎవరో? రమణ లోడెత్తరా చెక్ పోస్ట్ పడుతుంది. రమణ లోడెత్తరా. రమణ సంతోషపడుతుంది. ఏమే 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 నా మనసు సంతోషపడుతుంది. ఏమే నా మనసు సంతోషపడుతుంది. ఏమే నా మనసు సంతోషపడుతుంది. ఏమే నా మనసు అర్థమైందా? ఏమే నా మనసు సంతోషపడుతుంది. ఏమే నా మనసు సంతోషపడుతుంది. ఏమే నా మనసు సంతోషపడుతుంది. ఏమే నా మనసు సంతోషపడుతుంది. చెప్పండి, మీరు చెప్పండి ఏంటి? ఏమే నా మనసు సంతోషపెడుతుంది. ఏమే నా మనసు సంతోషపెడుతుంది. నేను 5 సార్లు చెప్పమని తప్పు చేశాను. ఏమే నా మనసు సంతోషపెడుతుంది. ఏమే నా మనసు సంతోషపెడుతుంది. ఏమే నా మనసు సంతోషపెడుతుంది. ఏమే నా మనసు సంతోషపెడుతుంది. ఏమే నా మనసు సంతోషపడింది. ఈమె పడింది. ఏమే నా మనసు సంతోషపడింది. ఏమే నా మనసు సంతోషపడింది. పడిందా? పడుతుంది. ఎందుకు పడదు? తీయండి, మైకులు తీయండి. ఒకసారి మైక్ లో మీరు ఏం పడిందమ్మా అది? ఏమే నా మనసు సంతోషపడింది. అచ్చా, ఏమే నా మనసు సంతోషపడింది. అయిందక్క చెప్పక్క నువ్వే. ఏమే నా మనసు సంతోషపడింది. పడిందా?
ఎందుకు ఈ షూటింగ్ మీ దగ్గరకు వచ్చాక అందుకని చాలా పడిందా హ్యాపీగా ఉంది. ఈ రాధిక సిస్టర్ కి అమ్మా చెప్పమ్మా నువ్వేం చెప్పావు ఏమే నా మనసు సంతోషపడింది. ఎజ్జా అందరికి సంతోషపడింది ఇక అస్సలు పుల్లెట్టింది ఇక్కడ దాని ఊరా ఏం ఏం చెప్పావు నాకు వినపడిందే చెప్పు నీకు వినపడింది ఏంటి ఏమే రమణ సంతోషపడుతుంది. రమణ నేను చెప్పింది ఏంటంటే రమణ లోడ్ ఎత్తరా చెక్ పోస్ట్ పడుతుంది లోడ్ ఎత్తారు కాబట్టి సంతోషపడింది మా మనసు. థ్యాంక్ యూ నేనే చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్ రాధిక గారు హరీష గారు. మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. లలిత, ప్రవల్లిక, జాహ్నవి, సుష్మా అండ్ మేఘనా. సో ఆరెంజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా పాల్వంచ సత్యభామలు ఎలా ఇస్తారో చూద్దాం ఇప్పుడు. అసలే దబిడి దిబిడి బ్యాచ్. మ్యూజిక్ టర్న్. ఊరవతల ఊడల మర్రి చెట్టు మీద ఊగుతున్న ఊర్మిళ. ఊరవతల ఊరవతల ఊడల చెట్టు పెట్టు మీద ఉయ్యాలు ఊగుతున్న ఊర్మిళ. ఊరవతల ఊడల మల్లి చెట్టు మీద ఊరవతల ఊడల మర్రి చెట్టు మీద ఉయ్యాల ఊగుతున్న ఊర్మిళ. ఊరవతల ఊడల మర్రి చెట్టు మీద ఊయలు ఊగుతున్న ఊరు పిల్ల. ఊరి పిల్ల తెలుసు. ఓ వీళ్ళ మంచిలో ఊరవతల ఊడల మల్లి చెట్టు మీద ఉయ్యాలు ఊగుతున్న ఊరు పిల్ల. ఊరవతల 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 ఊరల ఊడల మల్లి మల్లి చెట్టు చెట్టు మీద ఉయ్యాలు మీద ఊగుతున్న ఊరు పిల్ల. ఊరి పిల్ల. ఆ ఊరవతల ఊరి మర్రి చెట్టు చెట్టు మీద ఊరి పిల్ల. ఆ ఊరు అవతల ఊరు అవతల ఊరి మర్రి చెట్టు ఊరు మర్రి చెట్టు చెట్టు మీద చెట్టు మీద ఊరి పిల్ల. ఊరు పిల్ల. ఊరి మర్రి చెట్టు ఊరి మర్రి చెట్టు ఊరవతల ఊరవతల ఊరి బయట ఊరు బయట ఊరి మర్రి చెట్టు ఊరి అవతల ఊరి బయట ఊరి బయట ఊరి మర్రి చెట్టు ఊరి అవతల ఊరి బయట ఊరి మర్రి చెట్టు ఊరి మర్రి చెట్టు ఊరవతల ఊరవతల ఊడల మర్రి ఊడల మర్రి గూడల మర్రి. మా సుష్మకు మర్చిపోద్దని నాకు ముందే తెలుసు. చెప్పు. ఊరి మర్రి చెట్టు ఊరి మర్రి చెట్టు ఊరవతల ఊరవతల ఊరి మర్రి చెట్టు ఊరవతల గూడాల మర్రి. గూడల మరి కొత్తగా. సరే అందరూ అలాగే ఉండండి. ఓన్లీ సుష్మక్కదేం తీద్దాం మనం. చెప్పు. ఊడల మర్రి చెట్టు ఊడల మర్రి చెట్టు ఊరవతల ఊరవతల తర్వాత ఏంటి అయ్యయ్యో మర్చిపోయా. ఇగో ఇక్కడ గోక్కుంటే వస్తుంది కదా నీకు. అసలు ఈ మేఘన ఏం చెప్పింది ముందు చెప్పు. ఊరవతల ఊడల మర్రి చెట్టు మీద ఉయ్యాలుగుతున్న ఊరి పిల్ల. ఊరి పిల్ల. నేనేం చెప్పా ఊరు అవతల ఊడల మర్రి చెట్టు మీద ఉయ్యాలు ఊగుతున్న ఊర్మిళ. ఊర్మిళ. మీరేం చెప్పారు. ఊరి పిల్ల అన్నట్టు వినిపించింది. ఈ మేము చెప్పింది ఇద్దాం ఇక్కడ. ఊరవతల ఊరవతల ఏమొచ్చింది నీ దాకా చెప్పు. ఊరి మర్రి చెట్టు ఊరవతల ఉప్పు కారం పచ్చిమిరపకాయలు అన్ని వేసుకొని వంట చేసుకోవాలి. సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ లో సెకండ్ రౌండ్ లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఒక్కటైతే ఇప్పుడు మరింత హుషారుగా ఆడబోతున్నాం మరో గేమ్. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. లెట్ స్టార్ట్. ఓ శివంగి. ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్. భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే సో మీరు వెళ్ళేటప్పుడు జంప్ చేసుకుంటూ 1 2 3 అలా ఈ రింగ్స్ లో జంప్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేటప్పుడు ఏదో ఒక ఐటమ్ తీసుకొని పరిగెట్టుకొని రావాలి. ఇద్దరిలో ముందుగా తీసుకొచ్చి ఎవరు పెడతారో వాళ్ళని క్వశ్చన్ అడుగుతా. అలా 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 పాయింట్లు వస్తే విన్నర్. ఓకే. సో ఆ విన్నర్ ఎవరు మీ ఇద్దరిలో అనేది తెలుస్తుంది. ఇటువైపు చాతుర్య ఇటువైపు మౌనిక ఇద్దరు ఆడుతున్నారు. మరి వీళ్ళిద్దరిలో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది కాసేపులో తెలుసుకుందాం. రెడీ 3 2 1 గో. అది జంప్ అంటారా. తొందర. సో ముందుగా మౌనిక గారు వచ్చారు. ఇంట్రెస్ట్ లైఫ్ లో లేకుండా ఉంటే హ్యాపీ అంటున్నారు. మీ క్వశ్చన్ ఏంటి అంటే ప్రహ్లాదుడు తెలుసు కదా. ప్రహ్లాదుడు స్తంభంలోంచి మన లక్ష్మీ నరసింహస్వామి తీసుకొస్తాడు భక్తితో. సో ప్రహ్లాదుడు వాళ్ళ ఫాదర్ హిరణ్యకశిపుడు. మదర్ ఎవరు? ఆ సినిమా చూసారా? వాళ్ళ మదర్ పేరు మీద కూడా ఒక సినిమా ఉంటది. వాళ్ళ మదర్ పేరుకి సతీ
అని యాడ్ చేస్తే ఒక సినిమా వచ్చింది. సతీ లీలావతి అప్పుడు పేరేంటి వాళ్ళ మదర్ పేరు? లీలావతి. సో ప్రహ్లాదుడు వాళ్ళ మదర్ పేరు లీలావతి, ఫాదర్ పేరు హిరణ్యకశిపుడు. రైట్ ఆన్సర్. 1 పాయింట్ వచ్చింది మనకి. రెడీ? ఈసారి పాయింట్ కొట్టాలి మనం. 3, 2, 1 స్టార్ట్. జంప్ జంప్ జంప్. బయట ఫాస్ట్ వచ్చాడు 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 చూడు చూడు. మౌనిక గారే మళ్ళీ ఈ అమ్మాయి లేకుండా లైఫ్ లో ఉంటే చాలా హ్యాపీ ఉంటున్నారు. నిజంగానే హ్యాపీ. సో రెండో క్వశ్చన్ కూడా మీకే వచ్చింది. ఒకవేళ మీరు చెప్పగలేకపోతే ఈ పాయింట్ అటు వెళ్తుంది. ఓకే, సో ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం, వినండి. తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. మ్యూజిక్ ప్లీజ్. పాడాలి ఇప్పుడు పాట. రుక్కు 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 రమణ సుగుణ మరి రబ్బా హోయ్ రబ్బా రబ్బా హోయ్. చక్రరథమును తెమ్మని రబ్బా హోయ్ రబ్బా రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణమణి రబ్బా హోయ్ రబ్బా. ఆల్రైట్, ఈ రోజు మన ఓ శివంగి విన్నర్ మౌనిక, కంగ్రాట్స్. అండ్ రన్నర్ చాతుర్య, కంగ్రాచులేషన్స్. చూసారు కదా మన పాల్వంచ భామలు సత్యభామలు అందించిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి, మేము మీ దగ్గరికి రావాలి అంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock మన సన్ జెమినీలో భామలు సత్యభామలు. బాయ్.